ఇక ఆత్మహత్యలు చేసుకోక ఇక రైతులు ఏమైతారమ్మా అని అన్నాడు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మినిమం 5,000 రూపాయలు పలికింది. ఇప్పుడు 3,500 రూపాయలు కూడా అమ్ముకోలేకున్నాము. అంతా ఇంట్లోనే పెట్టుకుని కూర్చున్నామమ్మా. ఎప్పుడు అమ్ముకోగలమో, చేతికి డబ్బులు ఎప్పుడు వస్తాయో, అప్పులు ఎప్పుడు తీరుతాయో అని బాధపడ్డాడు. మరి వరి ఎలా ఉంది అంటే దాంట్లో కూడా ఏమీ మిగలలేదమ్మా అని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలలో 9 సంవత్సరాలలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ 5 సంవత్సరాలలో 60 రూపాయలు పెంచాడు వరికి ధర. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలలో వరికి మద్దతు ధర 460 రూపాయలు పెంచాడు. 450 రూపాయలు పెంచాడు. ఇప్పుడున్న కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో 4 సంవత్సరాలున్నా కూడా కేవలం 250 రూపాయలు మాత్రమే పెరిగింది. అది కూడా మందుల ధరలు, ఇతరాల ధరలు అన్ని పెరిగిపోయి 3-4 ఖర్చు ఎక్కువైపోయినా మద్దతు ధర మటుకు సమానంగా పెరగలేదు. అది ఈ రోజు మన రైతుల పరిస్థితి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకి ఖర్చులు తగ్గించడమే కాకుండా ఆదాయం కూడా పెంచే మార్గాలను ఆలోచించారు. రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ రైతుల కోసమని వరికి ట్రాన్స్పోర్ట్ ధరలు కూడా మిగిలించాలని ఒక వరికి మార్కెట్ యార్డ్ కూడా చేయాలనుకున్నారు. కానీ ఆయన వెళ్లిపోవడంతో అది కూడా అట్టకెక్కింది. రాజశేఖర రెడ్డి గారి బ్రతుకున్న కాలం అంతా సువర్ణ యుగంలో సాగింది. రైతులంతా రాజులా బ్రతికారు. రైతులకి నీళ్లు ఇచ్చాడు, కరెంట్ ఇచ్చాడు. ఇతరాల ధరలను, ఎరువుల ధరలను పెరగనివ్వలేదు. మద్దతు ధర బ్రహ్మాండంగా కల్పించాడు. అవసరమైతే ఇన్పుట్ సబ్సిడీ, నష్టం వస్తే నష్టపరిహారం కూడా ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు. 12,000 కోట్లతో రుణమాఫీ కూడా చేశాడు రైతులకు రాజశేఖర రెడ్డి గారు. రైతులకి మహో అంతకు ముందు చంద్రబాబు గారు ఇచ్చిన రూపాయి వడ్డీకి కాకుండా రుణాలు పావలా వడ్డీకే రాజశేఖర రెడ్డి గారు రైతులకి, మహిళలకి రుణాలు ఇచ్చారు. మన రాష్ట్రంలోని మహిళంతా నా అక్క చెల్లెళ్ళే, ప్రతి ఒక్కరిని లక్షాధికారిని చేయాలి నేను అని ప్రతి మహిళను ప్రోత్సహిస్తే బ్యాంకు ముఖము చూసి ఎరగని మహిళలు కూడా బ్యాంకు వరకు పోయి డబ్బులు తెచ్చుకొని ఆర్థికంగా స్థిరపడి లక్షల కొద్దీ ఉన్నారు. విద్యార్థుల కోసము పేదరికం కారణంగా ఎవరి చదువు ఆగిపోకూడదని, పేదరికము ఊపిలో నుంచి బయటపడాలి అంటే ప్రతి కుటుంబంలోని విద్యార్థులు చదవాలి, పెద్ద ఉద్యోగాలు చేయాలి అని రాజశేఖర రెడ్డి గారు కలలు కన్నారు. మీరు ఏది కావాలంటే అది చదువుకోండి. డాక్టర్ అవుతారా, ఇంజనీర్ అవుతారా, ఎంబీఏ చదువుతారా, ఎంసీఏ చదువుతారా, ఫార్మసీ చదువుతారా, ఇవ్వాలంటే అది చేయండి. ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని ఫీజు రీయింబర్స్మెంట్ చేశారు రాజశేఖర రెడ్డి గారు. తను ఒక డాక్టర్ కనుక ఆరోగ్యం ఎంత ముఖ్యమో తెలిసిన వాడు కనుక పేదవాడు కూడా లక్షలు విలువ అయ్యే వైద్యం చేయించుకోగలగాలని, అది కూడా తలెత్తుకొని గొప్పవాడిలాగా కార్పొరేట్ హాస్పిటల్ పోయి చేయించుకోగలగాలి. లక్షలు విలువైన వైద్యాన్ని ఉచితంగానే ఆరోగ్యశ్రీ ద్వారా అందించారు రాజశేఖర రెడ్డి గారు. ఫోన్ చేసిన 20 నిమిషాలకే వచ్చేది 108. ఎక్కడ చూసినా కనిపించేది 108, 104. లక్ష ఇళ్ళు కట్టించారు రాజశేఖర రెడ్డి గారు. ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేశారు రాజశేఖర రెడ్డి గారు. కానీ ఇవన్నీ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి కూడా రాజశేఖర రెడ్డి 5 సంవత్సరాల హయాంలో ఒక్క ఛార్జీ కూడా పెంచలేదు. ఒక్క రోజు కూడా ఆర్టీసీ ధరలు పెరగలేదు. ఒక్కసారి కూడా గ్యాస్ ధరలు పెరగలేదు. ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా ఛార్జ్
ఏ ఛార్జీలు పెంచకుండానే కొత్త పన్నులు వేయకుండా